నేను ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తని ఈ హైదరాబాద్లో ఈసుగూడ డివిజన్లో. నా పేరు రాజశేఖరు. అందరూ వైఎస్ఆర్ అని పిలుస్తారు. ఎందుకంటే వైఎస్ఆర్ అభిమాని అని చెప్పేసి అందరూ వైఎస్ఆర్ అని పిలుస్తారు. నేను వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీకే పనిచేశాను. కానీ ఏ రోజు కూడా నేను వైఎస్ఆర్సీపీ తరఫున ₹1 కూడా నేను తీసుకున్నది లేదు, ఏం లేదు. కార్యకర్తగా పనిచేశాను. ముఖ్యంగా మీకు ఈరోజు ఈ వీడియో చేయడం కారణం ఏంటంటే, మన శర్మిలక్క గారి గురించి నేను 4 మాటలు మాట్లాడడం కోసం ఈ వీడియో చేస్తున్నాము. నేను పక్కా రాజశేఖర రెడ్డి గారి వీరాభిమానిని. చిన్నతనం నుంచి నేను పక్క వీరాభిమానిని. అలాగని చెప్పి నేను పక్క ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నాను. మొన్నటిదాకా మన శర్మిలక్క గారు తెలంగాణలో పార్టీ పెట్టేసి అది ఇది అని చెప్పేసి దాంట్లో మేము ఒక కార్యకర్తగా కూడా పనిచేసాము. మాకు ₹1 కూడా రాలేదు. అయినా కూడా మేము పట్టించుకోలేదు మహా అంటే. ఈరోజు ఆ పార్టీని తీసుకుపోయేసి మా రాజశేఖర రెడ్డిని పొట్టన పెట్టుకున్న పార్టీలో, కాంగ్రెస్ పార్టీనే కదా పొట్టన పెట్టుకుంది, అదే పార్టీలో పోయేసి వీలునామా చేసేసింది, దాంట్లో కలిపేసింది. అక్కడితో ఆగకుండా ఈరోజు మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి అన్న గారి మీద వెళ్ళి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళేసి అక్కడ ఇష్టానుసారంగా మాట్లాడడము, ఆయన మీద నోటికి వచ్చినట్టు మాట్లాడడము, ఇలా చేస్తుంది. ఇది ఎంతవరకు నిజమంటారు, ఎంతవరకు కరెక్టు? ఇది మీరు బాగా ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ గారు అభిమానులు కానీ, జగన్మోహన్ రెడ్డి వీరాభిమానులు కానీ దీన్ని ఖండించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పనులన్నీ పేదవాళ్ళకి కావాల్సిన పనులు చేస్తున్నారు. ఒక అమ్మఒడి అయితేనేమి, మెడికల్ కాలేజీలు ఏంటి, ప్రతి ఒక్కటి కూడా చేస్తున్నాడు. ఒక్కొక్క ఇంటికి ఏం లేదన్నా 2,30,000 దాకా ప్రతి సంవత్సరము వెళ్తూ ఉంది. పేదవాళ్ళకు, అర్హులైన వాళ్ళకి వెళ్తూ ఉంది. పేదవాళ్ళని చూస్తున్నాడు. అభివృద్ధి కాదా అది? అభివృద్ధి కనిపిస్తలేదా? ప్రాజెక్టులు కడతలేదా? మెడికల్ కాలేజీలు కట్టలేదా? ఇన్ని చేసినా కూడా ఏం చేశావు అని అడుగుతున్నాడు. ఇంకేం చేయాలి తల్లి? అదే 2.5 సంవత్సరాల్లో చేశాడు. ఇది మా జగన్మోహన్ రెడ్డి అన్న గారు 2.5 సంవత్సరంలో చేశాడు. అదే ఆయన 5 ఏళ్ళు ఉండుకొని ఏం చేశాడు మీ చంద్రన్న? ఏమీ చేయలే. ఆయన్ని అడగలినావు ఏ రోజైనా? అడగలేదు. ఆయనకి ఎన్నో మాటలు అన్నావు. తీరా చూస్తే అందరు కలిసి ఈరోజు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కుతున్నారు. ఇది ఎక్కడి వరకు చెప్పండి? అయినా మీకు మనసుకి, ఆత్మకు ఒకసారి ఇంట్లో కూర్చొని ఆలోచించండి. శర్మక్క గారు, ఇది కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు పేరు చెడగొడుతున్నారు. ఇప్పటిదాకా ఉన్న పేరుని చెడగొట్టేస్తున్నారు మీరు. రాజశేఖర రెడ్డి ఇప్పుడు మాకే ఇంత బాధ అనిపిస్తామంటే, మీరు రాజశేఖర రెడ్డి గారు కడుపున పుట్టారు, మీకు ఇంతన్నా కూడా బాధ అనిపించలేదా కాంగ్రెస్ పార్టీలో తీసుకెళ్ళి కలపడానికి? ఏందమ్మా ఇది? ఎంత సిగ్గుసేటైన విషయం తెలుసండి. అది మీకు మంచిగా అనిపిస్తుందా? తప్పు కదమ్మా. ఒక అన్నని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడడం అనేది. అన్న పార్టీలో తిరిగినావు, పాదయాత్ర చేసినావు, అన్నీ చేసినావు. ఈరోజు ఉన్న బలంగా అంతెందుకు? మొన్న నువ్వు అన్నావు, ఏమన్నావు? 119 స్థానాల్లో నేను తెలంగాణలో పోటీ చేస్తున్నాను, అందరూ కార్యకర్తలు అందరూ కష్టపడండి, చేయండి అని చెప్పి అన్నావు. అన్న తెల్లారే నువ్వు మాట మార్చినావు. నీ మాట ఎవరు నమ్ముతారు? ఎలా నమ్ముతారు? ఈరోజు సడన్గా పోయేసి ఆంధ్రప్రదేశ్లో పోయేసి కాంగ్రెస్ జెండా పట్టుకొని కాంగ్రెస్ని గెలిపోయింది. కాంగ్రెస్ని ఏందమ్మా? ఇక్కడ ఎంతమంది తెలంగాణ కార్యకర్తలను అందరూ రోడ్డును పడేసావు. కార్యకర్తలే కాదు, నాయకులు కూడా అందరు, నీ ఎంట తిరిగిన నాయకులు, కార్యకర్తలు అందరూ ఈరోజు రోడ్డును పడ్డారు. ఇది మంచిదేనా? వీళ్ళందరూ ఉసురు తగిలితే మీకు మంచిగా అనిపిస్తుందా? తప్ప మాది. ఒకసారి బాగా కూర్చొని ఆలోచించుకొని నిర్ణయం మార్చుకుంటే మీకే మంచిది. ఎవరు ఏదో చెప్పారని చెప్పేసి మీ ఇష్టానుసారంగా మీరు అలా డిసిషన్ తీసుకొని చేయడం కరెక్ట్ కాదు. ఏదైనా ఒకవేళ గొడవలు ఉన్నా కూడా మన ఇంట్లోనే మనం చేసుకోవాలి, కానీ రోడ్డు మీదకి వచ్చేసి పౌరుషానికి వెళ్ళేసి చూపించడం అనేది కరెక్ట్ కాదమ్మా. శర్మిలక్క గారు, దయచేసి చెప్తాను, మీరు అక్క కాదు. ఎందుకంటే నా వయసు, జగన్మోహన్ రెడ్డి అన్న వయసు ఇద్దరిది ఒక 2-3 నెలలు తేడా ఉంటుంది అంతేగాని, కానీ అక్కనే పిలుస్తున్నాను ఇది. ఎందుకంటే అందరూ ప్రతి ఒక్కరూ ఉసురు పోసుకుంటున్నారమ్మా. ఈరోజు ప్రతి ఒక్కరు తిడుతూ ఉన్నారు ఇంట్లలో. ప్రతి ఒక్కరు ఏంది ఇలాగొచ్చింది అని చెప్పేసి. అది మంచిది కాదమ్మా. ఎందుకంటే ఇంకా భవిష్యత్తు చాలా ఉంది. రాజకీయం కాకపోతే హ్యాపీగా ఇంట్లో ఉండొచ్చు. హ్యాపీగా నీకేం తక్కువ ఏం లేదు, ఇంట్లో ఉండి హ్యాపీగా చూసుకోవచ్చు. అన్న దగ్గర పార్టీలో ఏదైనా కావాలన్నా అన్న కాదన్నాడు.
ఎందుకు ఏమైందో ఏం కానీ బయటకు వచ్చేసి మీరు ఇష్టానుసారంగా ఆయన మీద మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ కార్యకర్తలు మాకే బాధ అనిపిస్తుంది. నువ్వు ఈ మాట్లాడే మాటలకి జగను అన్నావు. ఏందమ్మా జగను అని? అన్నయ్యకి రెస్పెక్ట్ లేదా? ఒక సీఎం గారికి రెస్పెక్ట్ లేదా? పవన్ కళ్యాణ్ గారికి రెస్పెక్ట్ ఇచ్చినావు. పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి పెళ్ళికి ఆ రోజు ఇంటికి పిలిచావు, కార్యక్రమానికి పిలిచి ఆయన్ని ఎంత ఇచ్చేసావు? ఇది కరెక్టేనా అమ్మా చెప్పు? ఆయనకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చావు? ఇది వెళ్తే మాకు చూస్తూ ఉంటే నాకు చాలా బాధ అనిపించింది. అందుకోసం నేను నలుగురికి ముందర చెప్పుకుంటే ఆ బాధ తగ్గుతుందన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేసి వదులుతున్నామమ్మా. తల్లి, ఏదైనా తప్పుగా మీకు ఏమన్నా మాట్లాడితే మమ్మల్ని క్షమించండి. అన్న జగనన్న మీరే విన్ అవుతారు. ఇలాంటివి ఎన్ని మాటలు ఎంతమంది ఏం మాట్లాడినా కూడా నెక్స్ట్ రాబోయేది మా జగనన్న గారే. జగనన్న గారు 150 పైనే సీట్లు వస్తాయని నేను అనుకుంటున్నాను. 100% వస్తాయి. ఎందుకంటే ప్రతి పేదోడి మనసులో కూడా జగనన్న అనేది ఉంది. ఇక్కడ జగనన్నకు ఉండేది వ్యతిరేకం ఇద్దరు. ఒకటి టీడీపీ బినామీలు, 2 తాగుబోతులు. వీళ్ళు తప్ప ఇంకెవ్వరూ లేరు ఆయనకు వ్యతిరేకం. ఈ 2 వ్యతిరేకం. అంతకుమించి వ్యతిరేకం ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ చేస్తూ ఉండడం ప్రతి ఒక్క పేద కుటుంబానికి కూడా అందుతున్నాయి ప్రతి ఒక్కటి కూడా. ఇంకొకటి అంటున్నారు ఎమ్మెల్యేలని తీసేశాడు. అవును, పని చేయకపోతే తీసేస్తాను అన్నాడు జగన్మోహన్ రెడ్డి. అలాగే తీసేశాడు అందరినీ. పని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని తీసేస్తున్నారు. పని చేసే వాళ్ళని పెట్టుకుంటున్నారు, పని చేయకుండా వాళ్ళని తీసేస్తూ ఉన్నారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి అది ఎలక్షన్ వచ్చినప్పుడు ప్రతి ఒక్క పార్టీలలో జరుగుతూనే ఉంటాయి. దానికి కూడా రాజకీయం చేసి మాట్లాడము అనేది కరెక్ట్ కాదు. ప్రతిదీ రాజకీయం చేసేసి జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లడము, ప్రత్యేక హోదా చేస్తామని ప్రత్యేక హోదా చేస్తానని ఆయన అన్నాడు అని ఇప్పుడు 4.5 ఏళ్ళు అవుతుంది వచ్చి. 4.5 ఏళ్ళలో 2 సంవత్సరాలు కరోనాకే వెళ్ళింది. కరోనాకి వెళ్ళినప్పుడు ఎంతమందికి ఎంత సేవ చేయించాడు ఆయన మీకు తెలుసు కదా. ఎవరైనా వచ్చారా ఆ రోజు? ఏ పేదోళ్ళని ఆదుకోవడానికి వచ్చారా? ఎవరూ రాలేదు. ఏ చంద్రబాబు రాలేదు, ఏ పవన్ కళ్యాణ్ రాలేదు, ఎవరూ రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి ఏ బాధ కలగకుండా ట్రీట్మెంట్ చేశారు. ప్రతి ఒక్కరికి సహాయం చేశాడు. అది ఆయన దేవుడిలా చూస్తుండ్రమ్మా. ఈరోజు దేవుడు అయిపోయాడు ఆయన. ఆంధ్రప్రదేశ్కి దేవుడే. అందువలన ఆయన్ని ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవరు ఓర్చుకోరమ్మా. దయచేసి చెప్తున్నాను. ఎందుకంటే ముందు ఇంకా చాలా బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఈరోజు మంచిగా మాట్లాడతారు, వస్తూ ఇలాగ నువ్వు ఇంకా గట్టిగా ఇదిగా మాట్లాడావంటే రివర్స్ అవుతారమ్మా అభిమానులు. దయచేసి చెప్తున్నాను, మీరు యూటర్న్ చేసుకొని హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఉండడం మంచిది. ఒక కాంగ్రెస్లో ఉన్నారు కదా, చాలా తప్పు. ఎందుకంటే నాన్నని చంపింది వాళ్ళే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. మీకు తెలుసు అది. అప్పటి నాన్న చనిపోయిన తర్వాత అన్నని ఎంత ఇబ్బంది పెట్టారో తెలుసు. అన్నని ఇబ్బంది పెట్టినప్పుడు మీరు ఏం చేశారో మీకు తెలుసు. అన్నీ తెలిసి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పోయేసి కాంగ్రెస్ పార్టీ పని చేస్తున్నారంటే ఎందుకో అర్థమవుతలేదు తల్లి. అది ఎందుకు వలన ఏంటి అనేది ప్రజలకు ఏదైనా చెప్తే అర్థం చేసుకుంటారు. దయచేసి చెప్తున్నాను, ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి శర్మిలక్క గారు. ఇది 10 మందికి తెలియాలన్న ఉద్దేశంతో నా మనసులో ఉన్న బాధ అందరికీ చెప్పాను. అందరూ రాజశేఖర రెడ్డి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఇటువంటి మాటల్ని ఖండించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ప్రతి ఒక్క రాజశేఖర రెడ్డి అభిమానులు మేలుకోవాలి. ఇప్పుడు వస్తున్న ఎలక్షన్లు ప్రతి ఒక్కరు మేలుకొని దీనికి వెంటనే ఖండించండి. అమ్మ విజయమ్మ గారు, మీరేం బాధపడకండి. అన్నా చెల్లెలు గొడవపడుతున్నారని మాకే బాధ అనిపిస్తూ ఉంది. మీరు ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. మీరేం బాధపడకండి అమ్మ, అన్నీ సర్దుమణుగుతాయి. జగనన్నకి ఎవ్వరు ఎంతమంది వచ్చినా ఎవ్వరు ఏం చేసినా కూడా ఆయన్ని ఏమీ తాకలేరు, ఏమి చేయలేరు. ఆయన ఎక్కడ పోయినా విజయంతో వస్తాడు. దయచేసి మీరు ఏమీ బాధపడకండి అమ్మ. 2024లో జగనన్న 150 సీట్లు 100% గెలుస్తాడు. దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే పేదల్ని ప్రమాణంగా వాళ్ళకి ఏం కావాలో అది ఇచ్చేస్తూ ఉన్నాడు. పేదవానికి ఏం కావాలో అది ప్రతిదీ కూడా
ముందుకి తీసుకోండి అని చెప్పేసి ఇచ్చేస్తూ ఉన్నాడు. అది కొన్ని పార్టీ వాళ్ళకి నచ్చుతలేదు, అంటే గొప్ప వాళ్ళకి నచ్చుతలేదు, పేదోనికి నచ్చుతుంది ఏదైనా కూడా సరే. గొప్ప వాళ్ళకి నచ్చలేదు, పేదవాళ్ళకేమో జగనన్న కావాలని అంటారు. అందుకని జగనన్న గారు రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా నేను దేవుణ్ణి రోజు కోరుకుంటున్నాను. అమ్మ విజయం గారు, మీరు ఏం బాధపడకండి, మీరు హ్యాపీగా ఉండండి. జగనన్న శర్మిల గారు ఎంత గొడవపడి ఏం చేసినా కూడా ఏమీ కాదు, 4 రోజులు అన్నీ సర్దుమరుగుతాయి. కేసీఆర్ గారిది గవర్నమెంట్ వచ్చింది, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది, అనుకోకుండా నాకు డబల్ బెడ్రూమ్ కేసీఆర్ గారు ఇచ్చారు. అందుకు ఆయన్ని కూడా నేను అభిమానిస్తాను. ఎందుకంటే నేను పార్టీకి పనిచేసిందేమో వైఎస్ఆర్సీపీకి, కానీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు. అందుకే ఆయన్ని కూడా నేను అభిమానిస్తాను, దీన్ని కూడా అభిమానిస్తాను.